హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి టేస్టీ మనం వెజిటబుల్ రైస్ చేసుకుందాము. దానికోసం నేను కాడలతో కొత్తిమీర, ఒక గుప్పెడు బీన్స్, ఒక 2 క్యారెట్స్, ఒక పెద్ద ఆలుగడ్డ, 3 చిన్న ఉల్లిపాయలు, అలాగే సోళ్ళకి 4 పచ్చిమిరపకాయలు లెక్కండి. అలా తీసుకొని వీటిని చక్కగా కట్ చేసేసుకోండి. బీన్స్ ఇలా కొంచెం పెద్ద ముక్కలు, ఉల్లిపాయలు ఏమో పొడవుగా, అలాగే మిర్చి ఏమో మధ్యలో కట్ చేసి దాన్ని 2 ముక్కలు చేసుకోండి. క్యారెట్స్ రౌండ్గా కట్ చేసుకోండి. మనకి కొత్తిమీర వచ్చేసి సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఆలుగడ్డ వచ్చేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. చక్కగా వాటర్లో వేసి పెట్టుకోండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. అలాగే నేను నైట్ కాబోలి శనగలు, అలాగే పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ ఎండు పచ్చి బఠానీ ఉంటుంది కదా, ఈ రెండు గుప్పులు, ఇదో గుప్పుడు వేసి నానబెట్టుకున్నాను నైట్. సో మార్నింగ్ ఒకసారి చక్కగా కడిగేసేసుకొని పక్కకు పెట్టుకోండి. నేను 2 సోలలు చేస్తున్నాను. 2 సోలు అంటే ఒక్కొక్క గ్లాసు 300 గ్రామ్స్ ఉంటుందండి. 600 గ్రామ్స్ అనుకోండి. బియ్యం చక్కగా నేను 2 గ్లాసులు పోసుకొని చక్కగా వాటర్ పోసుకొని అట్లా కడిగేసేసుకొని ఒక్కొక్క గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల లెక్కన వాటర్ పోసుకున్నానండి. బఠానీ శనగలు అవి కూడా ఉడకాలి కదా, అందుకని చెప్పి నేను గ్లాస్కి 2.5 గ్లాసుల లెక్క ప్రకారం నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను. బియ్యంలోనే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 బిర్యానీ ఆకు, ఒకటి మరాఠీ మొగ్గ, ఒక 10 తోక మిరియాలు తీసుకున్నానండి. మసాలా ఏం వాడని ఇదే. సో నెయ్యి వేసుకుని నేను చక్కగా ఇవి వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఎక్కువ వేపుకుంటే చేదొచ్చేస్తుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు వేపుకొని ఫస్ట్ అయితే నేను ఈ బఠానీ కాబూలి శనగలు వేసుకుని వేపుకుంటున్నానండి. కొంచెం మగ్గాలండి ఇవి. మిగతా వెజిటేబుల్స్ కన్నా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయి, అందుకని ముందు వేసుకోండి. ఇవి ప్రోటీన్ సోర్స్గా నేను వాడుతున్నాను. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఎప్పుడైతే ఇవి మగ్గినాయో ఇప్పుడు మనం ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే బంగాళదుంప వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే మనం బీన్స్, నెక్స్ట్ క్యారెట్స్ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకునండి. మూత పెట్టేసుకుందాము. నేను ఈ స్టేజ్లో కొత్తిమీర వాడట్లేదండి, ఓన్లీ లాస్ట్లోనే వాడతాను. సో చక్కగా ఇవి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకోవాలండి. కొంచెం మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, ఒక స్పూన్ కూడా అవసరం లేదు. బట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి. ముక్కలు వేగిన తర్వాత ఇది వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇది వేగాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముక్కలన్నిటికి పట్టిద్దాం. చక్కగా పట్టిన తర్వాత మనం ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుందాము, అలాగే కొంచెం పసుపు వేసుకుందాము. ఈ 2 వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టుకుని మళ్ళీ ఇవన్నీ చక్కగా మగ్గిద్దామండి ముక్కల్ని. ఎప్పుడైనా కూడా మూత పెట్టి మగ్గించుకోండి. కర్రీస్ అయినా వెజిటబుల్ రైసెస్ అయినా ఏమైనా కానీ. చూసారు చక్కగా మగ్గిపోయినాయి, కలర్స్ మారినాయి. చూసారా అన్ని డార్క్ గ్రీన్లోకి అయింది వెజిటేబుల్స్. నెక్స్ట్ అన్నీ మారినాయి. ఈ స్టేజ్లో నేను పన్నీర్ని చక్కగా కడిగేసుకుని వాటర్లో నానబెట్టుకున్నానండి. అవి పిండుకొని చక్కగా వేసేసుకోండి. ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఇది ఉప్పు అంతా పట్టాలి కదండి మిల్ మేకర్ కూడా. సో అంతా పట్టిన తర్వాత నేను బియ్యంలో వాటర్ పోసి నానబెట్టుకున్నాను కదా, సో ఆ బియ్యంలో వాటరే నేను ఇప్పుడు కొలతకి ఇక్కడ వాడేస్తున్నాను డైరెక్ట్. సో అవన్నీ బియ్యం అందులో నుంచి జస్ట్ వాటర్ మాత్రమే పోసుకొని, వాటర్కి మనం ఇందాక ముక్కలకి వేసాం కదా, సో ఉప్పు వేసి తీసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అయిందో ఈ స్టేజ్లో మనం బియ్యం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకొని ఆ బియ్యం కూడా వేసేసుకుందామండి. దీన్ని అసలు ఎక్కువ కదపకూడదు, జస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకుందాము. అంతేనండి. ఇంక లాస్ట్ వాటర్ ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. తొందరగానే అయిపోతుందండి రైస్ వేసిన తర్వాత, ఎక్కువ టైం పట్టదు. సో చూసారా ఎంత బాగా అయిపోయిందో. సో ఇలా అయిపోయిన తర్వాత కొంచెమే తడి ఉంది, దాన్ని మనం మళ్ళీ ఏం ఎక్కువసేపు ఉంచక్కర్లా. ఈ వేడి మీద అయిపోతుంది. స్టీల్ గిన్నె కదండి తొందరగా మాడిపోతుంది. సో ఇలా మూత పెట్టేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, అది వేసుకుని ఒకసారి రైస్ మొత్తం కలిపేసుకుంటామేనండి. టేస్టీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అండి. పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇది మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.